హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అగైన్ నా రెగ్యులర్ హోమ్ క్లాస్ వీడియో. సో ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. వెళ్ళగానే తనకు ఒక పిక్చర్ అయితే సెలెక్ట్ చేశాను. తను ఇది చేస్తానని అంటే సరే అని డ్రా చేసి ఇచ్చేసాను. తనకి నేను 2 క్యాన్వాస్ పెయింటింగ్స్ చేయిస్తానని ప్రామిస్ చేశాను. సో ఇది ఒకటి, ఇంకొకటి పికాక్ది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అది ఈ 2 క్యాన్వాస్ బోర్డ్స్ అయితే చేయిస్తున్నాను. సో యాజ్ యూజువల్గా అక్రిలిక్ పెయింట్స్, బ్రషెస్ అన్నీ మనకు హిమాలయాలో ఈజీగా దొరికిపోతాయి. సో ఇక్కడ తనకి కలర్ మిక్సింగ్ చూపిస్తున్నాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను కదా, సేమ్ అలాగే. సో ఇక్కడ ఏ కలర్స్ చేయాలి అనేసి తను సెలెక్ట్ చేసుకున్న పిక్చర్లో యాక్చువల్గా మల్టీ కలర్ ఉంది. అది అంతగా నచ్చలేదు, టూ మెనీ కలర్స్. సో ఐ వాంట్ టు గో విత్ సింపుల్ కలర్స్. సింపుల్గా ఉండాలి అనేసి ఇలా సింగిల్ కలర్స్తోనే వెళ్ళాను. మొత్తం పిక్చర్ మాకు 2 days పట్టింది కంప్లీట్ చేయడానికి. మనం కూడా ఇంట్లో ఈజీగా ఇవి చేసేసుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది, మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది చేసేటప్పుడు. పిక్చర్ అంతా అయిపోయాక యాజ్ యూజువల్ బ్లాక్తో అవుట్లైన్ ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. మీరు చెప్పండి, అక్కడ చూసిన పిక్చర్ బాగుందా, ఇక్కడ మేము చేసిన పిక్చర్ బాగుందా? నాకైతే మేము చేసిందే బాగా నచ్చింది. కలర్స్ చాలా మంచిగా ఉన్నాయి. టూ మెనీ కలర్స్ కొంచెం ఆడ్గా అనిపిస్తుంది కదా, నాకైతే నచ్చదు. సో అలా సింపుల్గా ఉండాలి అనేసి కొన్ని కలర్స్తోనే పిక్చర్ అనేది కంప్లీట్ చేయించాను. అవుట్పుట్ అయితే చాలా మంచిగా వచ్చింది. శాంపుల్తో కంపేర్ చేస్తే చాలా బాగుంది. సో మీకు ఏది నచ్చింది చెప్పండి. చిన్న పాప కాబట్టి కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంది, దాన్ని మొత్తం నేను కవర్ చేస్తాను. అలా అనేసి తన వర్క్ ఎక్కడ మిస్ అవ్వకూడదు. తన వర్క్ లాగానే ఉండాలి, ఎందుకంటే పేరెంట్స్కి అలాగే నచ్చుతుంది కదా. బట్ నార్మల్ కలరింగ్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది, బ్లాక్ అవుట్లైన్తో చేసినప్పుడు పిక్చర్ అనేది మొత్తానికే చేంజ్ అయిపోతుంది, చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. సో ఫైనల్గా పిక్చర్ అయితే ఇది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. నా క్లాస్ డ్యూరేషన్ 1 hour కాబట్టి నాకు 2 days పట్టింది ఇది కంప్లీట్ చేయించడానికి. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.